ఇప్పుడు మీకు అర్థం కావాలి ఎవరు స్కెచ్ ఇది, ఎస్పెషల్ గా మ్యాచ్ బాక్స్ స్టార్ కి వచ్చింది అంతా రేవంత్ రెడ్డితో కలిసిపోయి చేస్తున్న కుమ్మక్కు మీ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న కుట్ర కాదండి ఇది. ముందు నుంచి కూడా అక్క చేసే మంచి పనులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉండి బీఆర్ఎస్ పార్టీని అంతర్జాతీయంగా తీసుకుపోయి ఎదుగుతున్న పార్టీని ఇంకా తీసుకుపోయి సపోర్ట్ చేస్తుంటే దాన్ని తట్టుకోలేక దీన్ని సైడ్ స్టాండ్ చేసి తెలుగు మంత్రులను పక్కకు పెట్టి వీడి ఎక్కల గద్దెక్కలని చూస్తుండు రేవంత్ రెడ్డి సపోర్ట్ తీసుకుని తప్ప ఆనాడు కూడా నువ్వు బీజేపీతో కుమ్మక్కై బీజేపీలో ఓనిక ట్రై చేసినావు. ఈనాడు నువ్వు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ యాక్టింగ్ చేసినా ఎంత చేసినా కూడా మా అక్క ఇప్పుడు ఎంత క్రమశిక్షణ కలిగే ఒక కార్యకర్త లెక్క, ఆ కార్యకర్తకు ఇప్పుడు ఒక పార్టీ సూచించిన లెక్క మేము కూడా అంత కార్యకర్త లెక్క మేము కూడా ఫాలో అవుతాము. ఇప్పటి వరకు కూడా అక్క ఒక మాట ఇప్పుడు కూడా మీరు చూసారు కదా, వచ్చింది అంతే రెసిగ్నేషన్ ఇచ్చిండ్రు, పార్టీకి కట్టుబడి రెసిగ్నేషన్ ఇచ్చి కదా, ఎవరిని ఒక మాట అనలే. అట్లనే మా కార్యకర్తలు కూడా అదే చెప్పింది, మీరు మౌనం పాటించాలి, కొంచెం సంయమనం పాటించాలని చెప్పింది కాబట్టి ఊరుకుంటున్నాం. లేకపోతే హరీష్ రావు గారు కానివ్వండి, ఇదే మన సంతోష్ గారు కానివ్వండి, ఇప్పుడు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛానల్లో పెట్టిండు, దాని మీద ఎన్నో లక్షలు ఎన్నో కోట్లు సినిమా యాక్టర్లు నాగార్జునను చిరంజీవి ఇన్వాల్వ్ చేసి ఎన్నో చేస్తుండు. ఇప్పుడు ఆయనకి ఏమవసరం అండి, ఆయనకి ఏమవసరం గ్రీన్ ఇండియా ఛానల్? అది దేనికి అసోసియేట్ అయి ఉంది? నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే నువ్వు రాజ్యసభ మెంబరు ఎన్నిసార్లు ఏం చేసినావు? రాజ్యసభ మెంబరు ఏ ఫండ్ తీసుకొచ్చి ఎవరికి ఏం చేసినావు? ఒక మాట చెప్పు.